అందరికీ నమస్కారం. డియర్ స్టూడెంట్స్, ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ తరఫున 7th గ్రేడ్ సిబిఎస్ఈ స్టూడెంట్స్ అందరికీ కూడాను స్వాగతం, సుస్వాగతం. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు 7th గ్రేడ్ फर्स्ट लेसन చెప్పబోతున్నాను. 7th ग्रेड स्टूडेंट्स को सभी को एसए हिंदी टीचिंग टीवी के ओर से स्वागत, सुस्वागत. बच्चों, आज 7th ग्रेड का फर्स्ट लेसन पढ़ाने जा रहा हूँ. पाठ का नाम है हम पंछी उन्मुक्त गगन के. हम पंछी उन्मुक्त गगन के. సాధారణంగా మేము ఈ లెసన్ పేరు ఏంటి అంటే హమ్ అంటే మేము, పక్షి అంటే పంచి అంటే బర్డ్, ఉన్ముక్త్ అంటే ఫ్రీడమ్, గగన్ అంటే ఆకాశ్, కే అంటే పైన. సాధారణంగా కే కారక్ చిహ్న అంటారు. మేము ఫ్రీడమ్ బర్డ్స్, ఆకాశంలో బర్డ్స్ ఏ విధంగానైతే ఫ్రీడంగా విహరించగలుగుతాయో ఆ విధంగా 7th గ్రేడ్ స్టూడెంట్స్కి పెట్టినటువంటి లెసన్ ఏదైతే ఉందో మేము పక్షులము ఆకాశంలో ఫ్రీగా విహరించగలుగుతాము. హమ్ పంఛీ ఉన్ముక్త్ గగన్ కే, మేము ఆకాశ మార్గంలో ఫ్రీడమ్ బర్డ్స్. ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నాడు కవి? ఆకాశ మార్గంలో మేము ఫ్రీ బర్డ్స్. ఈ లెసన్లో కవి ఈ యొక్క కవిత ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాడో ఈ లెసన్లో మనం చూద్దాం. बच्चों, जिस तरह से इस लेसन हम पंछी उन्मुक्त गगन के, जिस तरह से पक्षी जिस तरह से गगन के ऊपर रहते, गगन में फिरते रहते, घूमते रहते हैं, उस गगन में उन्मुक्त उनको फ्रीडम मिल जाता है. पक्षी को पंख रहते हैं, उस पंख में वो हमेशा इधर उधर घूमते रहते हैं. वो चाहते हैं तो कहाँ भी जा सकते हैं. वो चाहते हैं तो अमेरिका को भी जा सकते हैं. वो चाहते हैं जहाँ जाना वहाँ जा सकते हैं. वो फ्रीडम है, उनको फ्रीडम है, उनकी स्वेच्छा है. फ्री बर्ड्स है वो. तो ऐसे हम कर सकते हैं बच्चों? नहीं कर सकते, क्योंकि हम कहीं भी जाना है तो हमें स्पेशली हर विषय में हमको जानकारी देना है. बस चढ़ना है या ट्रेन चढ़ना है या हवाई जहाज चढ़ कर जाना पड़ता है और पैसे चुकानी पड़ती है. लेकिन यहाँ पर पक्षी लोग जो होते हैं, भगवान ने उनको पंख दिया हुआ है. उन लोग किसी से कुछ पैसे देने की ज़रूरत नहीं है. उन्मुक्त गगन में वो आराम से घूम सकते हैं. పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ పక్షులు ఆకాశ మార్గంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి రావచ్చు. పక్షులకు ఫ్రీడమ్ ఉంది. భగవంతుడు వాళ్ళకి స్వేచ్ఛనిచ్చాడు. భగవంతుడి దయతో వాళ్ళకు పక్షులు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. ఆ పక్షులకి రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలతో అవి విహరిస్తూ ఉంటాయి. అదేవిధంగా
ఎక్కడికి పోవాలనుకున్నా మంచిగా వెళ్ళొచ్చు, మంచిగా రావచ్చు. భగవంతుడు ఇచ్చినటువంటి వరం అది. సాధారణంగా ఈ లెసన్ ద్వారా మనం పిల్లలకి ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఏం మీనింగ్ చెప్పదలుచుకుంటున్నాం, ఈ పిల్లలకి ఈ లెసన్ ద్వారా ఏం నీతి చెప్పదలుచుకుంటున్నాం అనేది లెసన్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఒక్కసారి పిల్లలు ఈ లెసన్ వినండి, చూడండి. చూస్తున్నారా? రైట్, లెసన్లోకి వెళ్ళిపోదామా? వెరీ గుడ్. हम पंछी उन्मुक्त गगन के पिंजरबद्ध ना गा पाएंगे, कनक तिलियों से टकराकर पुलकित पंख टूट जाएंगे. हम पंछी उन्मुक्त गगन के पिंजरबद्ध ना गा पाएंगे, कनक तिलियों से टकराकर पुलकित पंख टूट जाएंगे. పిల్లలారా, పక్షి తమ గురించి చెప్తున్నాయి, పక్షులు తమ గురించి చెప్తున్నాయి. ఏమని అంటే, హమ్ పంక్షి ఉన్ముక్త గగన్ కే, మేము పక్షులం, ఆకాశ మార్గాన నడిచే పక్షులం, ఆకాశ మార్గాన విహరించే పక్షులం మేము అని చెప్తూ, పింజరబద్ధ నా గా పాయంగే, మేము పక్షులం ఏ విధంగా అయితే అయినామో మమ్మల్ని బోనులో కట్టేసినట్లయితే ఆ బోనులో ఉండి మేము స్వేచ్ఛగా ఉండలేము, ఆ బోనులో స్వేచ్ఛగా విహరించలేము, ఆ బోనులో మేము స్వేచ్ఛగా పాడుకోలేము. కాబట్టి మాకు స్వాతంత్రం, స్వేచ్ఛ ఎంత ఎక్కువగా ఇస్తే అంత ఎక్కువగా మేము స్వేచ్ఛగా తిరుగుతాము. మా స్వేచ్ఛకు ఎవరు భంగం కలిగించకండి అని చెబుతూ, కనక్ తిలియోం సే టకరాకర్, కనక్ అంటే ఇక్కడ బంగారంతో పోలుస్తున్నాడు. తిలియోం సే టకరాకర్ అంటే మీరు బంగారంతో చేసినా సరే, వేరే ఏవి వేసినా సరే, మేము తినేవి ఇంతే అయినా కూడా గింజలు మేము తిని బతుకుతాం. ఆ గింజల కోసం మేము పోరాడుతూ ఉంటాం. అలాగని బంగారపట్టి పింజరలో, బంగారపట్టి బోనులో నుంచోబెట్టినా మేము హ్యాపీగా ఉండము అని చెప్తూ, పులకిత్ పంఖ టూట్ జాయేంగే, మా ఆనందం వేళ, మా సంతోషం వేళ, మరి మీరు ఎంతగా చెప్పుకున్నా కూడాను, ఎంతగా బంధించాలనుకున్నా కూడాను మా రెక్కలు ఉన్నా విరిగిపోయినట్టే. సాధారణంగా ఇక్కడ కవి ఏం చెప్పదలుచుకుంటున్నాడు? మేము పక్షులం, ఆకాశ మార్గంలో విహరించే వాళ్ళం, మేము పక్షులం, ఆకాశ మార్గంలో విహరిస్తూ, ఆకాశ మార్గంలో వెళ్తూ, ఆకాశ మార్గంలో విహరిస్తూ, ఆకాశ మార్గంలో వెళ్తూ, ఆకాశంలో ఎక్కడ పడితే అక్కడ స్వేచ్ఛగా విహరించేటటువంటి స్వేచ్ఛ మాకుంది. మా స్వేచ్ఛని హరించవద్దు. మాకు బంగారు బోన్లో పెట్టినా, వేరే ప్లేస్లో పెట్టినా మేము ఉండలేము. మా దారిన పోనివ్వాలి. మేము పక్షి జాతులం, మేము ఎప్పుడు విహరిస్తూ ఉండాలి. ఒక్కరోజు విహరించకున్నా మా రెక్కలు ఇరిగిపోయినట్టుగా అనిపిస్తాయి అని ఇక్కడ కవి చెప్తున్నాడు. సెకండ్ పోయం.
हम बहता जल पीने वाले मर जाएंगे भूख प्यासे। कहीं थली है कटक निबौरी, कनक कटोरी किस मैदा से। हम बहता जल पीने वाले हैं, हम लोग जो जल जाता रहता है, बहता रहता है, उस जल के पानी को पीने वाले हैं हम। సాధారణంగా మేము పక్షులమనబడే మేము బహతా హువా జల్ అంటే పారుతూ ఉన్న నీటిని తాగుతాం మేము. పారుతూ ఉన్న నీటిని తాగి బతికేవాళ్ళం మేము. మర్ జాయేంగే భూకే ప్యాసే, మేము ఇదే విధంగా నిజానికి ఈ జలాశయాలే గనక లేకపోతే, ఈ జలాశయాల కాడ ఈ యొక్క అడవి గనక లేకపోయినట్లయితే మేము ఆకలితో దప్పికతో అలమటించేవాళ్ళం. कहीं थली पर कहीं भली है कटक निबौरी, कनक कटोरी की इस मैदा से. మాకెన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలను కూడాను ఆకాశంలో గగనంలో ఏ విధంగా అయితే మబ్బు పడుతుందో మళ్ళీ ఎట్లా అయితే పోతుందో అట్లా మర్చిపోతూ ఉంటాం మేము. కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ మేము పడాల్సిన కష్టాలు ఎన్ని పడినా మేము చేయాల్సిన పని చేస్తూనే ఉంటాం అని చెప్పి ఇక్కడ పక్షులు తమ మాటను చెప్తున్నాయి. स्वर्ण श्रृंखला के बंधन में अपनी गति उड़ान सब भूले, बस सपनों में देख रहे हैं तरु की पुनगी पर के झूले. సాధారణంగా ఇక్కడ కవి స్వర్ణ శృంఖలా కే బంధన్ మే, బంగారపు పంజరంలో మమ్మల్ని కట్టిపడేస్తారు మీరు. అపనే గీత్ ఉడాన్ సబ్ భూలే, మాకు బంగారపు పంజరంలో కట్టిపడేసినప్పుడు మేము పాట పాడటం కానివ్వండి, అదేవిధంగా ఉడాన్ అంటే ఎగరటం, మాకు ఒక్కసారిగా మీరు కట్టిపడేస్తే మేము ఎగరటం కానివ్వండి, అదేవిధంగా పాట పాడటం అనేటువంటి మా సహజ గుణం ఏదైతే ఉందో దాన్ని మర్చిపోతాము. బస్ సప్నో మే దేఖ్ రహే హే తరు కి పున్గి పర్ కే ఝూలే. నిద్రలో కూడా మేము ఆలోచిస్తూ ఉంటాం ఏమని అంటే మేము ఎట్లా పారిపోవాలి, మేము ఎట్లా ముందుకు నడవాలి, మేము ఎట్లా మా పని మేము చేసుకోవాలి, ఫ్యూచర్లో ఎట్లా ముందుకు విహరించాలి అని చెప్పేటటువంటి ఒక గొప్ప ఆలోచనతోటి మేము ముందుకు వెళ్తాము. కలలో కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాము అని చెప్పి పక్షులు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నాయి. ఐసే థే అర్మాన్ కి उड़ते नील नभ के सीमा पाने, लाल किरण सी चोंच खोल चुगते तारक अनार के दाने. సాధారణంగా మా ఆలోచన విధానం ఏదైతే ఉందో ఎట్లా ఉంటుందంటే నీలంగా ఉన్నటువంటి ఆకాశంలో విహరిస్తూ
మా మొహం మేము మొహం తెరిస్తే ఎర్రగా ఉంటుంది. చోంచ్ అంటే ముక్కు దగ్గర ఎర్రగా ఉంటుంది మొహంలో. పక్షుల మొహం ఎప్పుడు ఎర్రగా ఉంటుంది ఆ యొక్క కావు కావు అనేటప్పుడు. ఆ ఎర్రగా ఉన్నటువంటి తమ నోరు తెరిచి लाल किरण की चोंच खोल चुगते तारक अनार के दाने ఆకాశ కిరణం లాగా కిరణంలో వస్తూ ఉన్నప్పుడు మా యొక్క నోరు తెరిచి అనార్ యొక్క పండు ఏ విధంగా అయితే ఎర్రగా ఉంటుందో, ఆ యొక్క గింజలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మేము కూడా ప్రాకులాడుతూ ఉంటాం ఆహారం కోసం. అంటే మనం ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము అని అంటే దాని మీదే మన దృష్టి ఉండాలి, అది తప్ప వేరేది మన దృష్టిలో ఉంచకూడదు అని చెప్తూ ఒక పని మీద మనం బయలుదేరాము అని అంటే ఆ పని కంప్లీట్ అయిన దాకా కూడాను ఆ పని గురించి ఆలోచించాలి అని చెప్తూ మనం ఏ పొజిషన్లో ఉన్నా కూడాను మనకు మన తోటి వాళ్ళకు కూడా కడుపు నిండా భోజనం పెట్టాలని చెప్తూ होती सीमा हीन क्षितिज से इन पंखों की झोड़ा होड़ी या तो क्षितिज मिलन बन जाता या तंती सांसों की डोरी. होती सीमा हीन क्षितिज इन पंख की होड़ा होड़ी. మా యొక్క రెక్కలతోటి మేము ఈ ఒక లైన్ అని ఉండదు మాకు. మేము ఆలోచించే విధానం కానివ్వండి, మేము వెళ్ళి అన్నం తీసుకొచ్చేటువంటి విధానం కానివ్వండి, సరిహద్దులు దాటుకుంటూ పోతాం మేము. పక్షి చెప్తుంది మాకు ఈ సరిహద్దులు ఆ సరిహద్దు అని లేదు, దేన్నైనా సరే ఒక సరిహద్దులు దాటుకొని మేము పోతాం మా పని ఉన్నప్పుడు. ఆ పక్షి యొక్క రెక్కలు ఆ విధంగా మాకు పనికొస్తాయని చెప్తూ या तो क्षितिज मिलन बन जाता या तिंती तंती सांसों की डोरी. हमारा जान जाने तक जिस तरह से जो भी अच्छाई करने के लिए, खाने के लिए, जैसा कि क्षितिज के पार करते हुए, लड़ते हुए, आगे बढ़ते हुए, अपना काम करते हुए, जब ये पूरे काम में हम जब करते रहेंगे तब हम कुछ ना कुछ सीख सकते हैं, वरना नहीं कुछ सीख सकते हैं. बच्चों समझ गए जी? वेरी गुड. आगे बढ़े. नीड ना दो नीड ना दो चाहे टकरी का. మాకు నీడ ఇవ్వకండి, నీడ ఇచ్చి మోసం చేయకండి. आश्रम छिन्न भिन्न कर डालो, जो हमें सहारा देता है, जो हमें हेल्प करता है, आखिर में वही हमें छिन्ना भिन्न जैसा कि खराब कर डालता है. लेकिन पंख दिए हैं तो अकुल उड़ान में विघ्न ना डालो. हे భగవంతుడా, మాకు నీడ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ఆశ్రమం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు పంఖ్ ఇచ్చావు. మాకు పంఖ్ అంటే ఎగిరేందుకు రెక్కలు ఇచ్చినావు. మేము ఎగిరిపోతూ ఉంటాం, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి, ఇంకో దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వెళ్ళే దారి మధ్యలో మాకు విఘ్నాలు కలిగించకుండా చూడండి. మా జీవితం మేము జీవిస్తున్నాం,
మా తిండి మేము సంపాదిస్తున్నాం, మా ఆకలి మేము తీర్చుకుంటున్నాం, ఎవరికి ఇబ్బంది లేకుండా మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం. దయచేసి మాకు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము వెళ్ళే దారిలో విఘ్నాలు కలిగించకండి అని చెప్పి ప్రాధేయపడుతున్నాయి పక్షులు మానవ జాతికి అందరికీ కూడా. అంటే ఈ లెసన్ ద్వారా మీకు నేను చెప్పదలుచుకుంటుంది ఏంటయ్యా అని అంటే, మానవులు ఎవరైతే ఉన్నారో, మానవ జాతి ఏదైతే ఉందో అది దాదాపుగా పక్షుల్ని ఏ విధంగా అయితే రెక్కలిచ్చి భగవంతుడు ఎగమన్నా కూడాను వాటిని మనం ఆపుతున్నామో, వాటిని ఎగరకుండా వాటిని ముందుకు వెళ్ళకుండా మనం ఏ విధంగా అయితే ఆపగలుగుతున్నామో, మానవుడు కూడా అదేవిధంగా మానవుడు తన జీవితంలో ఎంతోమందిని ఎదగనీయకుండా ఆపుతున్నాడు. ఒక మనిషి ఎదుగుతుంటే ఆ మనిషిని ఎంతసేపటికి కట్ చేసి పడేస్తున్నాడు. ఎగురుతున్నటువంటి మనిషికి ఎగరనివ్వాలి కానీ ఎప్పటికీ కూడాను ఎగరనివ్వకుండా ఎంత తక్కువ చేస్తే, ఎంత కట్ చేస్తే, ఎంత ఇబ్బంది పెడితే ఆ మనిషి అంతకంటే ఎక్కువగానే లేస్తాడు అని చెప్తున్నాం. बच्चों, इस कविता में मूल उद्देश्य यह है, जिस तरह से भगवान दिया हुआ पंछी को, जिस तरह से पंख को वो हिलाते हुए आगे बढ़ते जाते रहते हैं, उसी तरह उन लोग जाते समय हम उसको कोई ना कोई रोक के उसको बाण मारता है, मार देता है। उसी तरह से मनुष्य अपने ज़िंदगी में, जीवन में ऐसे बहुत सारे कामें करता है। ऐसे बहुत सारे कामें करने वाले, बहुत सारे लोगों को खराब करने वाले लोग बहुत सारे कहलाते दिखाई भी देते हैं। ऐसे लोगों से बच के रहना। मानवत्व की जो भावना होती है वो हर एक के साथ अच्छा व्यवहार करेंगे तभी अच्छा लगता है। मेरे बच्चों, आपको समझ में आया होगा? तो आप जो भी समझ में नहीं आया होगा आप कमेंट के रूप में कर सकते हो और व्हाट्सएप में भेज सकते हो डाउट्स को, उसको मैं क्लारिफिकेशन करने के लिए ज़रूर रेडी रहूँगा। ప్రియమైన విద్యార్థులారా, మీకు ఈ లెసన్ బాగా అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. ఈ లెసన్కి సంబంధించి ఎనీ డౌట్స్, ఎనీ ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్లీ మీరు నా కాడికి రావచ్చు, లేకపోతే వాట్సాప్ గ్రూప్లో కాదు, పర్సనల్గా మీ డౌట్స్ పెట్టచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో కామెంట్ కూడా పెట్టచ్చు. నేను చూసి ఇమీడియట్లీ మీకు రిప్లై ఇస్తాను. కాబట్టి ఇంతటితో ఈ ఫస్ట్ లెసన్ 7th గ్రేడ్ అయిపోయింది. బాగా అర్థం చేసుకొని ముందుకెళ్తారని, పక్షులు ఏ విధంగా అయితే ఆకాశ మార్గంలో గొప్పగా విహరిస్తూ ఉన్నాయో మనము కూడా మన మార్గాన్ని ఎవరు అడ్డు రాకుండా విహరిస్తూ ముందుకు సాగుతూ పోవాలి అని చెప్తూ ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మా ఛానల్ని లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు అందరికీ, విద్యార్థుల పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 7th గ్రేడ్ ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయిపోయిందని చెప్తూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇంకో విషయం చెప్తున్నాను, దయ ఉంచి ఈ లెసన్స్ జాగ్రత్తగా వినాలి. ఫ్యూచర్లో ఈ లెసన్సే మీకు పనికొస్తాయి. ఫ్యూచర్లో ఈ లెసన్స్ ఎంతగా పనికొస్తాయో మీకు అర్థమవుతుంది. 1కి 2 సార్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించి, ఆలోచించి
ఏదైనా సరే మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి చెప్తూ ఎప్పటికీ కూడా మనం మనుషులము అనే విషయాన్ని మర్చిపోకుండా మానవ సేవయే మాధవ సేవ అని చెప్పి గుర్తుపెట్టుకుంటూ మీరందరూ కూడా 7th గ్రేడ్ పిల్లలందరూ కూడా ఎంతో గౌరవంగా ఎంతో రెస్పెక్ట్గా మీ యొక్క భావనలను రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అందరికీ కూడా ఈ లెసన్ ద్వారా టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలని చెప్తూ ఎస్ఏ హిందీ టీచింగ్ టీవీ ఛానల్ ద్వారా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క లెసన్ని ఈరోజు టాపిక్ని ఆపేస్తున్నాను. రేపు 2nd లెసన్ చదువుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ, శుక్రియా, ధన్యవాద్.